ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై ప్రభుత్వానికి ఏసీబీ పూర్తి నివేదికను సమర్పించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. స్కామ్ లేదు, తొక్కలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదని వ్యాఖ్యానించారు. లై డిటెక్టర్ పరీక్ష జైలుకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. ఫార్ములా కేసు ఈ వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. సో సాయంత్రమే దీనికి సంబంధించి విచారణ జరపడానికి ఏసీబీ గవర్నర్ ఆశ్రయించడం గవర్నర్ అనుమతి కోరినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో దీనిపైన మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఫార్ములా కేసు ఏరియా సంబంధించి కేటీఆర్ కాసేపటి క్రితమే స్పందించారు. మరొకసారి తనదైన స్టైల్లో ఈ ఫార్ములా కేసు వ్యవహారం పైన స్పందించారనుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఒక లొట్టపీస్ కేసు. ఇది కేవలం తన రాజకీయంగా తనను ఎదుర్కోలేక, బీఆర్ఎస్ ని ఎదుర్కోలేక అనవసర అసత్య ఆరోపణలతో కూడినటువంటి కేసు. న్యాయపరంగా కావచ్చు, చట్టపరంగా ఈ కేసును మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రకటించారు. అదే సందర్భంలో ఈ యొక్క దీంట్లో ఏ మాత్రం అవినీతి జరగలేదు, నయా పైసా అవినీతి కూడా జరగలేదు. పోను పైపెచ్చు ఇది హైదరాబాద్ నగరానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది. అనేకమైన వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ఈ యొక్క ఫార్ములా ఈ కేసు దోహదపడింది. సో దానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈ విషయంలో నేను ఎలాంటి దేనికైనా సిద్ధం, అవసరమైతే లై డిటెక్టర్ నేను సిద్ధము, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి కూడా ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు ఒకవేళ అట్లాంటి పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి ఎలాంటి పరిస్థితులు ఏదైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను. ఎట్లా అంటే అవసరమైతే గతంలో కూడా ఒకసారి ప్రకటించిన సంగతి తెలిసిందే, జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సో గత కొద్ది రోజులుగా ఇప్పటికే ఏసీబీ పలుమార్లు కేటీఆర్ ను విచారించింది. అదేవిధంగా అప్పుడు చాలా కీలకంగా వివరించినటువంటి ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఏసీబీ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే, విచారణ సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒకసారిగా ఏసీబీ గవర్నర్ వద్దకు ఫైల్ ను పంపించి దాంట్లో ఇన్వాల్వ్ అయిన వారిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరడం కొంత సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఏసీబీ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ చాలా కీలకంగా ఈ కేసు మొత్తం కూడా కేటీఆర్ అరవింద్ కుమార్ చుట్టే తిరుగుతున్న నేపథ్యంలో ఐఏఎస్ అధికారిగా అరవింద్ కుమార్ ఉన్నారు. సో పొలిటికల్ గా ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మాజీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ విషయంలో ఏసీబీ అడుగు ముందు విచారణ సందర్భంగా ముందడుగు వేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి ఉండాల్సిందే. కాబట్టి గవర్నర్ అనుమతి కోరింది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి ఇస్తే ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఏం చేయబోతోంది? కేటీఆర్ ను మరొకసారి విచారణకు పిలవడానికి నోటీసులు ఇస్తుందా? నోటీసులు ఇచ్చి నెక్స్ట్ తదుపరి చెప్పేసి కూడా ఒక రాజకీయ వర్గాలు చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే చాలా మొదటి నుంచి కూడా ఈ కేసు వ్యవహారాల మొత్తంగా కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరిగింది. లాస్ట్ టైం కూడా దాదాపు ఒక సుమారుగా ఎక్కువ గంటల సేపు విచారించడంతోనే కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, అరెస్ట్ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో అప్పుడు విచారించి ఏసీబీ వదిలేసింది. సో ఇప్పుడు మరొకసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కేటీఆర్ ను విచారించడానికి, అదేవిధంగా అరవింద్ కుమార్ ను విచారించడానికి మొత్తం ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ తదుపరి విచారణ కోసం వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ గవర్నర్ అనుమతి ఇవ్వని చెప్పేసి గవర్నర్ కు ఒక లేఖ పెట్టారు. సో వినతి పెట్టారు. సో మొత్తంగా కూడా గవర్నర్ నుంచి కనుక అనుమతి వస్తే తదువారా ఏసీబీ ఎలాంటి అడుగులు వేయబోతోంది, నెక్స్ట్ విచారణ ఎలా మొదలు పెట్టబోతుంది అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. సో మరొకసారి ఫార్ములా ఈ కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు సాగిస్తుంది? అయితే రాధాకృష్ణ ఎప్పటికీ కేటీఆర్ మాత్రం మొత్తానికి కేసును తీసిపారేస్తున్నారు కదా. అసలు అవినీతి లేదు, ఒక్క రూపాయి కూడా లేదు. గతంలో కూడా లొట్టపీసు కేసు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. లై డిటెక్టర్ కు నేను రెడీ అంటూ కూడా ఒక సవాల్ కూడా విసురుతున్నారు కదా. ఏ రకంగా చూసుకోవాలి? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ కేసు వ్యవహారంలో ఒకే స్టాండ్ పై నిల్చున్నారు. దీంట్లో ఎక్కడా కూడా నయా పైసా అవినీతి జరగలేదు. అదే సందర్భంలో దీని పైపెచ్చు ఇక హైదరాబాద్ నగరానికి ఒక ఇమేజ్ తీసుకొచ్చింది ఈ ఫార్ములా కేసు వ్యవహారం వల్ల.
సో మొత్తంగా బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, దానివల్ల పెట్టుబడులు వచ్చాయి. అంతేకాని ఇది కేవలం ఒక రాజకీయ కక్ష పూరిత ధోరణితో, ఆ రాజకీయ వైరంతోనే బీఆర్ఎస్ ను అదేవిధంగా వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ ఫార్మా ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడం కూడా దాంట్లో భాగమని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఒక ఆందోళన ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ ఎప్పుడు అడుగు పెడుతుందో తెలియదు, ఎప్పుడు విచారణ మొదలు పెడుతుందో తెలియదు. అందులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, అదేవిధంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారు. సో ఇద్దరు నేతలు, కీలక నేతలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే కాళేశ్వరం కేసు ఎదుర్కొంటే ఇప్పుడు ఫార్మా ఈ వ్యవస్థలో కేటీఆర్ కూడా విచారణ జరుపుతున్నారు. సంచలనంగా మాత్రం చెప్పవచ్చు. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.